అంటే ఆ రోజున మీరందరూ సరే పిల్లల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ కోసం భూములు త్యాగం చేశారు. ఆ త్యాగాలను అవమానించారు, మీ ఉద్యమాలను అవమానించారు, మిమ్మల్ని అవమానించారు. ఇవాళ ఏమనిపిస్తోందమ్మా అవి తలుచుకుంటే? మళ్ళీ ఇవాళ తిరిగి రాజధాని అమరావతిగా ప్రధానమంత్రి చేతుల మీదుగా పునర్నిర్మాణానికి నోచుకుంటోంది. మాకైతే చాలా సంతోషంగా ఉందండి ఈ రోజు అయితే. ఋషి గారు, మీ అందరికి నమస్కారం అండి. నమస్కారం. ఈ రోజు అయితే 2015 తలపిస్తుందండి. వాళ్ళైతే మాకు అంత పండగ వాతావరణం ఉంది. అప్పట్లో అనుకునే వాళ్ళం ఒక పల్లెటూరు ప్రధానమంత్రి వస్తున్నాడు రాజధాని అన్నారని. నిజానికి మాకు అప్పుడు అసలు ఏమీ తెలియదండి. రాజధాని వస్తుంది అంతే సంతోషం. హైదరాబాద్ లాంటి ఒక నగరం మనకి కూడా వస్తుంది, అంతవరకే మాకు ఇకేం తెలీదు. అవును. అయితే అప్పుడు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు మేము కూడా అప్పుడు మాకు పాసులు ఇచ్చారు, ఇంటింటికి తిరిగి భూములు ఇచ్చిన రైతులకి బట్టలు పెట్టారు. చాలా సంతోషంగా అసలు చుట్టాలను కూడా పిలిచామండి, అందరు రండి అని చెప్పి. అంత పండగ వాతావరణం మళ్ళీ ఈ రోజు మాకు అదే వాతావరణం అండి. ఇవాళ కూడా మేము ఇంటింటికి తిరిగి బొట్లు పెట్టాము. మాది ఈ పండగని అధికారులు కార్డులు ఇస్తున్నారు, అందరూ ఇచ్చొస్తారులే అంటే, కాదు అధికారులు ఇస్తే ఏదో నామక ఇచ్చినట్టు ఉంటది, మనం వెళ్దాం మన పండగ మళ్ళీ సంతోషం, మోడీ గారు వస్తున్నారు మన రాజధానికి మళ్ళీ పునః ప్రారంభం అంటున్నారని చెప్పేసి మేము కూడా ఇంటింటి తిరిగి బొట్లు పెట్టి ఇది మా చుట్టా మనది అని చెప్పి అందరినీ పిలిచి ఆహ్వానించి చుట్టుపక్కల మా చుట్టాలకు కూడా చెప్పేసి తొందరగా రండి కూర్చో అక్కడికి అని చెప్పి ఇవన్నీ చేసామండి. సంతోషంగా ఉందండి. ఇవాళ జగన్ గారికి కూడా ఆహ్వానం పంపినట్టు ఉన్నారు. ఆయన ఫస్ట్ శంకుస్థాపన అప్పుడే ఆహ్వానం రాలేదు, ఆయనకి ఇప్పుడే వస్తారండి ఆయన. అప్పుడే బెంగళూరుకి వెళ్ళిపోయాడు. ఆయనకి అసలు నాయకుడు అన్నాడు, ఓటమి గెలుపు సహజం అని భరించాలి కదండి. ఆయన ఏనాడు నాయకుడిగా ఫైట్ చేశాడండి? ఆయన ఏమన్నా అప్పుడు శంకుస్థాపన అప్పుడు ఓడిపోయాను మళ్ళీ నేను వీళ్ళ మీద ఫైట్ చేసి మళ్ళీ గెలుద్దాము, నేను మంచి చేసి ప్రతిపక్షంగా బాగున్నాం అని చెప్పి నువ్వేమో శంకుస్థాపనకు వచ్చావా? అక్కడ కూడా నువ్వు వెళ్ళిపోయావు, ఆ రోజే రాలేదు. నీకు అసలు అమరావతి అంటేనే ఇష్టం లేదు. ఏనాడు ఫస్ట్ లోనే అర్థం కాలేదండి జనానికి. ఆయనకు అప్పుడే ఇష్టం లేదు. ఇక్కడ చెప్పాడు కానీ అసెంబ్లీలో ఇష్టమే 30,000 ఎకరాలు అని చెప్పేసి తీసుకున్నాడు. ఇల్లు ఒకటి కట్టాడు. జనాన్ని అందరినీ రెండో ఎలక్షన్ లో మోసం చేసి రైతులనండి మీకు 150 గజాలు ఎక్కువ ఇస్తాను, ఫ్లాట్లు వద్దన్న వాళ్ళకి మీ పొలాలు మీకు ఇస్తానని చెప్పేసి అటు పొలాల వాళ్ళకి చెప్పి మా నాయకుడు ఎక్కడే ఇల్లు కట్టాడు, ఎక్కడే ఉంటాడు, మీ అందరూ ఓట్లు వేయండి అని చెప్పేసి ఆ మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పి ఆడ ఈ మగ అన్ని ఇక్కడ రైతులను మోసం చేసి ఈ అమరావతి ఇక్కడ తాడికొండ నియోజకవర్గం కూడా మీ వశం చేసుకున్నారు. ఏది మీరు చేసింది ఏమన్నా చేశారా అండి? మమ్మల్ని 1631 రోజు నువ్వు ఎన్నాళ్ళైతే ఉండవు ఒక ముఖ్యమంత్రి కుర్చీలో, అన్నాళ్ళు ఈ రైతులను కూడా కూర్చోబెట్టావు. నీకు ఎదురుగా కూర్చోండి, మీరు వెళ్ళడానికి లేదు, మీరు వెళ్ళకూడదు, కూర్చోండి అని చెప్పావు. మా దగ్గర కానీ ఇన్ని రోజులు ఒక్కసారి కూడా మీ చుట్టుపక్కల మీకేదో పరదాలు కూడా అడ్డుకట్టేవారు కదా అటువైపు వెళ్తుంటే? అదేనండి, పోయిన ఆయన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ముఖ్యమంత్రి గారికి Z+ కేటగిరీ పెట్టారు ఎప్పుడు, ఈయనకేమో నెట్ ప్లస్ కేటగిరీ అండి. అది ఒకటి పెట్టుకున్నాడు ఈ సొంతగా. నెట్+ కేటగిరీ పెట్టుకొని చక్కగా పట్టుకొని ఆ రాళ్ళు వేయకుండా జనం ఈయనకేదో వేసినట్టు. నిజంగా అండి నిరసనే, మేము అంత ఉద్యమం కూడా అనమండి మేము చేసింది నిరసనే. ఓన్లీ శిబిరాల్లో కూర్చొని మీరు ఎవరు బలకరించపోయినా, ఒక అధికారి గాని, ఒక మంత్రి గాని, ఒక ఎమ్మెల్యే గాని మా దగ్గరికి రాపోయినా ఈ 1631 రోజులు మేము గడిపించామండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే వాడికి అర్థమవుతుందో లేదో కానీ ఆయనకి ఆంధ్రప్రదేశ్ ఏది అభివృద్ధి చేయడండి. ఆయన అసలు జనానికి కూడా ఈ పాటికి అర్థమయ్యే ఉంటది. ఎందుకంటే అమరావతిని అభివృద్ధి చేయమంటే ఇక్కడే అంతా జరిగిపోతుంది. హైదరాబాద్ లాగా మనం అసలు మళ్ళీ ఇట్ అయిపోతాము, అందుకని చెప్పి నేను చేయదలుచుకోలేదు, 3 రాజధానులు తెచ్చాను కాన్సెప్ట్ అని చెప్పాడు. మరి సుప్రీంకోర్టుకి వెళ్ళాక కర్నూలు రాజధాని వద్దులే, ఈ 2 చాలు, 4 శాతం రాజధాని, పరిపాలనా రాజధాని చూడండి అని అక్కడ అబద్ధాలు ఆడాడు. అది అయిపోయింది. మరి పోలవరం ఎందుకు చేయలేదండి? రాజశేఖర్ రెడ్డి గారు పోలవరం అసలు ఆయనదే ప్రతిపాదన ఫస్ట్ లో స్టార్టింగ్ అప్పుడు అని. మరి నువ్వు తర్వాత ఈయన భుజాలకు ఎత్తుకొని చంద్రబాబు గారు చేద్దాము మనకని చేస్తే అది నువ్వెందుకు చేయలే? మరి ఆయన ఏది చేయడండి, ఆంధ్రప్రదేశ్ అమరావతి చేయడు. మరి ఇంకెందుకు కాదు ముఖ్యమంత్రి ఎందుకు మరి? అదే కదా